Write a simple Java program that randomly picks a book from a library of books. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏంటంటే ఒక లైబ్రరీ ఆఫ్ బుక్స్ నుంచి ఒక ర్యాండమ్గా ఒక బుక్ అనేది పిక్ చేసుకోవడానికి ఈ జావా ప్రోగ్రామ్ అనేది మనము రాయాలి. సో ఇది ఏంటంటే రీసెంట్గా టీసీఎస్లో అడిగిన క్వశ్చన్ ఇది. సో దీనికి లాజిక్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక లైబ్రరీ క్రియేట్ చేయాలి అంటే దాంట్లో ప్lenty ఆఫ్ బుక్స్ ని యాడ్ చేయాలి. సో మనము ఏదైతే వేరియబుల్ తీసుకుంటున్నామో దానికి ఓన్లీ ఒక్కొక్క బుక్ ని మాత్రమే యాడ్ చేసుకోవచ్చు. బట్ ప్lenty ఆఫ్ బుక్స్ ని మనం యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తాము, అరేస్ అనే కాన్సెప్ట్స్ ని తీసుకుంటాము. సో ఇక్కడ కూడా ఏంటంటే నేను అరే లిస్ట్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. అరే లిస్ట్. సో మనం తీసుకుంటున్న బుక్స్ నేమ్స్ ఎలా ఉంటాయి, లైక్ ఇంటీజర్స్ లో ఉంటాయా? నో. సో బుక్స్ నేమ్స్ ఎప్పుడైనా మనకి స్ట్రింగ్స్ ఫార్మాట్లో ఉంటాయి. సో నేను వచ్చేసి దీంట్లో స్ట్రింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. అండ్ ఏదైతే వేరియబుల్ తీసుకోవాలో అది ఇక్కడ నేను బుక్ అని తీసుకుంటున్నాను. ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. నెక్స్ట్ ఇది అరే లిస్ట్ ని మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అరే లిస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బుక్ అనే వేరియబుల్ లోకి మనము బుక్స్ అనేవి యాడ్ చేయాలి. సో బుక్ డాట్ యాడ్. సో యాడ్ మెథడ్ ద్వారా మనము ఎన్ని నెంబర్ ఆఫ్ బుక్స్ అయినా మనము యాడ్ చేసుకోవచ్చు. బుక్ డాట్ యాడ్ ఆఫ్. సో ఫస్ట్ వచ్చేసి నేను HTML బుక్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ book dot add of css, book dot add of javascript, next book dot add of bootstrap, next book dot add of java. సో నేను వచ్చేసి ఓన్లీ 5 బుక్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. సో మీరు కావాలంటే ఇంకా కొన్ని నెంబర్ ఆఫ్ బుక్స్ ని యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనము ర్యాండమ్ గా బుక్ పిక్ చేసుకోవడానికి ర్యాండమ్ అనే ఆబ్జెక్ట్ క్రియేషన్ ని మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో ర్యాండమ్ ఆర్ ఈక్వల్ టు న్యూ ర్యాండమ్. సో ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్ ద్వారా మనం ర్యాండమ్ గా బుక్ పిక్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఇది. సో ఇది కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్. నెక్స్ట్ సో ఇందులో వచ్చేసి ర్యాండమ్ గా పిక్ చేసుకోవాలంటే 0 నుంచి ఎనీ నెంబర్ ఆఫ్ నెంబర్స్ అనేవి తీసుకుంటుంది. బట్ మనకు కావాల్సింది ఇక్కడ ఏంటి, సో ఇక్కడ చూడండి 1 నుంచి 5 వరకు ఈ 5 బుక్స్ మాత్రమే మనకు ఉన్నాయి. సో ఎగ్జాక్ట్ గా మనం 5 అని చెప్తామా? నో. సో మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయని చెప్పేసి సైజ్ గా డిక్లేర్ చేసుకుంటే మనకు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్ ఇండెక్స్ ఈక్వల్ టు, సో ఏదైతే సైజ్ ఉందో ఆ సైజ్ నుంచి ఒక ర్యాండమ్ గా బుక్ పికప్ చేసుకోవడానికి ఆ ఇండెక్స్ వాల్యూ అనేది ఇండెక్స్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నాను. ఈక్వల్ టు ఆర్ డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్. సో దీంట్లో మనము నెక్స్ట్ ఇంట్ ఆఫ్ దీంట్లో వచ్చేసి ఈ బుక్ అనే సైజ్ ఎంత ఉందో దాని బట్టి నేను ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. బుక్ డాట్ సైజ్. సో ఇక్కడ ఏంటంటే సైజ్ వాల్యూ మనకు ఎంత ఉంటుంది, ఇప్పుడు 5 ఉంటుంది. సో ఈ 5 నుంచే మనము ఒక ర్యాండమ్ గా ఒక నెంబర్ అనేది పిక్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ మనకు పిక్ చేసుకున్న వాల్యూ వచ్చేసి 1. సో 5 బిలో అంటే మనకు 1 కదా. సో ఇక్కడ ఇండెక్స్ వాల్యూ 1 ఉంటుంది. సో దాని ద్వారా మనకి వాల్యూ అనేది ఎక్స్ట్రాక్ట్ అయి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం పిక్ చేసుకుంది వచ్చేసి ఇంటిజర్ వాల్యూ. ఇండెక్స్ వాల్యూ వచ్చేసి ఇంటిజర్ వాల్యూ. సో ఆ ఇంటిజర్ వాల్యూని మనం స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయాలి. సో దానికోసం నేను స్ట్రింగ్ పిక్డ్ బుక్ ఈక్వల్ టు బుక్ డాట్ గెట్ ఇండెక్స్. సో ఎందుకంటే మనకు ఆ ఇండెక్స్ బుక్ నుంచి ఆ ఇండెక్స్ వాల్యూని తీసుకొని పిక్డ్ బుక్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకోమని చెప్తున్నా. సో ఏవైతే ఇండెక్స్ వాల్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుందో దానికి వాల్యూస్ వచ్చేసి స్ట్రింగ్స్ ఫార్మాట్లో ఉన్నాయి. సో అందుకనే నేను ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ బుక్ డాట్ గెట్ ఆఫ్ 1 వస్తుంది ఇండెక్స్ వాల్యూ. సో ప్రీవియస్ ఇక్కడ 1 అని అస్యూమ్ చేసుకున్నాం కదా. సో అది మనకి స్ట్రింగ్ పిక్డ్ బుక్ ఈక్వల్ టు HTML అని తీసుకుంటుంది. అలా మనం వాల్యూ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రింటింగ్ స్టేట్మెంట్ తీసుకుందాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఈ సెంటెన్స్ మీరు ఏదైనా రాసుకోవచ్చు. ద పిక్డ్ బుక్ ఫ్రమ్ లైబ్రరీ ఈస్. సో వేరియబుల్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. వేరియబుల్ ఏంటి, పిక్డ్ బుక్ అనే వేరియబుల్ ఉంది ప్లస్ పిక్డ్ బుక్. సో ఒకసారి రన్ చేద్దాం ప్రోగ్రామ్ ని. జావా అప్లికేషన్. సో ఇక్కడ చూడండి, ద పిక్డ్ బుక్ ఫ్రమ్ లైబ్రరీ ఈస్ జావా స్క్రిప్ట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు మళ్ళీ రన్ చేశారు అంటే సో మళ్ళీ ర్యాండమ్ గా ఇంకొక బుక్ పికప్ చేసుకుంటుంది. సో ప్రీవియస్ గా జావా స్క్రిప్ట్ పికప్ చేసుకుంది. నెక్స్ట్ చూద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్. సో ఇక్కడ చూడండి మళ్ళీ జావా స్క్రిప్ట్ పికప్ చేసుకుంది. ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. సో రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇప్పుడు CSS పికప్ చేసుకుంది. ఇలా ర్యాండమ్ గా ఒక బుక్ అనేది పికప్ చేసుకుంటుంది. సో ఒకసారి సొల్యూషన్ ని అనలైజ్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి నార్మల్ గా స్ట్రింగ్స్ ఫార్మాట్ లో బుక్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాను డేటా టైప్. నెక్స్ట్ ఈ బుక్
బుక్ లోకి నెంబర్ ఆఫ్ బుక్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ర్యాండమ్ ఆర్ ఈక్వల్ టు న్యూ ర్యాండమ్. ఇక్కడ వచ్చేసి ర్యాండమ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది తీసుకున్నాను, అంటే ర్యాండమ్ గా ఒక బుక్ పికప్ చేసుకోవడానికి తీసుకున్నాను. నెక్స్ట్ ఇంట్ ఇండెక్స్ ఈక్వల్ టు ఆర్ డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్ బుక్ డాట్ సైజ్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆర్ డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్ బుక్ డాట్ సైజ్. బుక్ డాట్ సైజ్ ఎంత 5. సో ఈ ర్యాండమ్ నెంబర్ ఈ 5 బిలోనే ఒక నెంబర్ ని పిక్ చేసుకోమని చెప్తున్నాను. సో దాని తర్వాత అంటే మనకు ఇంకేం బుక్స్ లేవు కదా, సో అందుకని 5 బిలో వరకే కన్సిడర్ చేసుకోమని చెప్తున్నాను. ఫర్ సపోజ్ మీకు ఇక్కడ 2 అని తీసుకుంది, ర్యాండమ్ గా ఒక బుక్ ఇండెక్స్ వాల్యూ అనేది 2 పికప్ చేసుకుంది. ఆ 2 అనే వేరియబుల్ నేను ఎక్కడ స్టోర్ చేస్తున్నాను, ఇండెక్స్ లో స్టోర్ చేస్తున్నాను. సో స్ట్రింగ్ పిక్డ్ బుక్ ఈక్వల్ టు బుక్ డాట్ గెట్ ఆఫ్ ఇండెక్స్, బుక్ డాట్ గెట్ ఆఫ్ 2. సో బుక్ లో నుంచి 2 ఇండెక్స్ వాల్యూ 1 2 సిఎస్ఎస్ ఉంది మనకి ఇక్కడ. సో సిఎస్ఎస్ మనకి ఏ డేటా టైప్ ఫార్మేట్ ఉంది, స్ట్రింగ్ డేటా టైప్ ఫార్మేట్ ఉంది. సో స్ట్రింగ్ పిక్డ్ బుక్ వచ్చేసి మనకు వేరియబుల్, ఇక్కడ వచ్చేసి సిఎస్ఎస్ స్టోర్ అవుతుంది ఈ స్ట్రింగ్ ఫార్మాట్ దాంట్లో. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద పిక్డ్ బుక్ ఫ్రమ్ లైబ్రరీ ఈస్ పిక్డ్ బుక్. సో పిక్డ్ బుక్ లో మనకి ఏం స్టోర్ అయ్యింది, సిఎస్ఎస్. సో అవుట్పుట్ వచ్చేసి సిఎస్ఎస్ ఇలా మనకి వస్తుంది. ఫర్ మోర్ క్వశ్చన్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.